నమస్తే. చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో 21వ తేదీన జన్మించిన వారిని గురించి చెప్పుకుందాం. ఈ 21వ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు, ప్రవర్తన, వారి జీవన విధానం, వీరు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఏ రంగులు కలిసి వస్తాయి, వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి, వీటి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ 21 అనే నంబరు 2 + 1 = 3. ఇది 2 అనే చంద్ర సంఖ్య, 1 అనే సూర్య సంఖ్య కాంబినేషన్లో ఉన్న 3 అనే గురువుకు సంబంధించిన సంఖ్య ఇది. వీళ్ళు ఇంజనీరింగ్ చేసిన, మెడిసిన్ చేసిన, డాక్టర్లైనా, ఏది చేసినా వీళ్ళు ఆయా రంగాలలో సంబంధించిన టీచింగ్ ఫీల్డ్లోనే ఉంటారన్నది గమనించవచ్చు మనం. వీళ్ళు రాజకీయంగా కూడా ఉంటారు, కానీ విలువలు కలిగిన రాజకీయం చేస్తారు. అంటే సపోజు రోసయ్య గారు చూడండి, ఆయన పరిస్థితి అంటే సీఎంగా చేసినా కానీ ఆయన ఉండకుండా దిగిపోయినాడు, నేను ఉండను రామచంద్ర అన్నట్టుగా ఉంటారు. అంటే వీళ్ళు పక్క నుండి ప్లాన్లు ఇస్తారు, సీఎంలకు కూడా ప్లాన్లు ఇస్తారు, అట్లా ఉంటారన్నమాట వీళ్ళు. అందుకని ఎక్కువ కాలం రాజకీయాల్లో ఇమడలేరు. వీళ్ళు ప్లానింగు, ఐడియాస్ బాగుంటాయి. వీళ్ళు ప్రవచనకర్తలుగా ఉంటారు, అవతల వాళ్లకు హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగులుగా కూడా ఉంటారు. వీళ్ళు బాగా మాట్లాడతారు. వీళ్లకు జీవితం మొదటి భాగం చాలా ఇబ్బందులు ఉంటాయి, తరువాత సగభాగము బాగుంటుంది. వీళ్ళు 10th ఇంటర్ దాకా ఇబ్బందులు, వీళ్ళు 10th క్లాసు ఇంటర్ క్లాసు దాకా ఇబ్బందులు పడతారు. బాగా తరువాత మంచి తరువాత ఇంటర్ దాకా చదివిన తర్వాత అది గట్టున పడినట్టు మంచి సక్సెస్ తీసుకొస్తారు, వీళ్ళు సాధిస్తారు. వీరు ఎందుకనంటే ఇంటరు 10thలో ప్రేమ వ్యవహారం జరుపుతారు. అందుకని వీళ్ళు ఆ ఇంటర్ దాటితే వీళ్ళకి బాగుంటుందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత నుంచి మంచి పేరు తెచ్చుకుంటారు, పెద్దలను గౌరవిస్తారు. కానీ వీళ్ళకి తెలియకుండానే ఊబిలో పడతారు. బాగా చదివేటప్పుడు ఈ లవ్లో పడకుండా వీరి యొక్క తల్లిదండ్రులు మంచి గైడెన్స్ ఇస్తూ ఉండాలి. వీరికి న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ తెలిసిన వారి దగ్గర మంచి పేరు పెట్టించుకున్నట్లయితే బాగుంటుంది. ఇది అందరికీ వర్తిస్తుందా అంటే డేటు, టైము, డెస్టినీ ఇవన్నీ ఎవరికి వారికే మార్పులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరికైనా మారుతూ ఉంటాయి, ఇంకొకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి మారుతూ ఉంటాయి. ఇవి అంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఒక డెస్టినీ ఉంటుంది, ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ ఇంకొక డెస్టినీ ఉంటుంది. అట్లా డేట్లు, మంత్లు, టైము మారడం వల్ల ఒక్కొక్క జీవితం ఒక్కొక్క విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. వీళ్ళు మారుతూ ఉంటాయి. పరిశీలన చేసి పేరు సెట్ చేసుకున్నట్లయితే వీళ్ళ లైఫ్ బాగుంటుందనే చెప్పాలి. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇవన్నీ ఎందుకున్నాయంటే ఏదైనా ఒక విషయం జరగబోతుంటే దాని నుంచి తప్పించుకునే మార్గాలు ఉంటాయి. అందుకని ఇవన్నీ కూడా మనం పాటించాలి. వాస్తు కూడా పాటించాలి. అవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలగకుండా కొంచెం, అంటే పెద్ద రాయి తీసుకొని కొడితే ఎంత దెబ్బ తగులుద్ది, ఊరికే చిన్నగా అలా తడితే ఎంత దెబ్బ ఉంటుంది, అట్టన్నట్టుగా ఉంటుంది అన్నమాట. తప్పించుకునే మార్గాలు ఉంటాయి. అందరూ ఒకే విధంగా ఉండరు, అందరి జీవితం ఒకేలా ఉండదు కదా, అన్నీ చూసుకోవాలి. వీరికి కలిసి వచ్చే కలరు,
పసుపు, వైలెట్టు. గురు సంఖ్యల్లో వాళ్ళు గురు సంఖ్యలు అంటే 3, 12, 21, 30 ఈ తేదీలలో అయినా గురువారం అయినా ఇటువంటి కలర్స్ ధరించితే మంచిదన్నమాట. అదృష్టాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరిపైన ఆఫీసులలో వీరు ఎక్కడైనా పనిచేసే ఆఫీసులలో ఈశాన్యం దిక్కుగా కూర్చొని పని చేసినా మంచిది. ఈశాన్యం దిక్కు తిరిగి పని చేసుకున్నట్లయితే మంచిది. వీళ్ళు దత్తాత్రేయుణ్ణి, షిరిడి సాయి రాఘవేంద్ర స్వామి, జగద్గురు ఆదిశంకరాచార్యుల్ని, గీతా బోధనాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మను, దక్షిణామూర్తి శివుణ్ణి వీళ్ళు ఆరాధించినట్లయితే మంచి అదృష్టాన్ని పొందగలరు. వీరికి అనారోగ్యంగా చర్మ వ్యాధులు, అలర్జీ, కురుపులు, దద్దుర్లు, కాలేయానికి సంబంధించిన వ్యాధులు, అజీర్ణం, పేగుల్లో కాలేయానికి సంబంధించిన అటువంటివి రావచ్చు. అటువంటి వ్యాధులు వస్తాయన్నమాట. వీళ్ళు నూనె తక్కువగా, ఆయిల్ తక్కువగా వేసుకొని గోధుమ చపాతీలు అట్లాంటివి తింటే మంచిది. ఆకుకూరలు అట్లాంటి ఉసిరికాయలు, ఉసిరికతో తయారు చేసినటి అట్లా టమోటా రసం, పండ్లు, అన్ని రకాల పండ్లు తీసుకున్నా మంచిదే. వీళ్ళు నాన్ వెజ్కి దూరంగా ఉండడం చాలా మంచిది. వీళ్ళకి వయసు వచ్చే కొద్దీ ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఇది ఈరోజు 21వ తేదీ జన్మించిన వారి యొక్క హెల్త్, ఎడ్యుకేషను, పర్సనల్ అన్నీ ఈ వీడియోలో చెప్పుకున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గురు.